వెల్కమ్ టు చిల్లీ సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ని టెన్స్ బేస్డ్లో ఎలా ఉంటుందని చెక్ చేద్దాం. టెన్స్ బేస్డ్, ఓన్లీ టెన్స్ బేస్డ్లోనే మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అంటే వాయిస్ అంటే ఏంటి? అసలు వాయిస్ అంటే సెంటెన్స్ అనే అర్థం. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ని ప్రధానంగా చేసుకొని చెప్పేది. సబ్జెక్ట్ ప్రధానం అక్కడ. ఆబ్జెక్టును ప్రధానంగా చేసుకొని చెప్పేవన్నీ కూడా పాసివ్ వాయిస్. అంటే అసలు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ని మనం ఎలా గుర్తిస్తాం? యాక్టివ్ వాయిస్ని ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది పాసివ్ వాయిస్లో ఉంది. ఫస్ట్ మనం చేయవలసింది ఇది యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా అని క్లియర్గా చూసుకోవాలి. అసలు యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే, యాక్టివ్ వాయిస్లో ఎప్పుడు కూడాను సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. తర్వాత పాసివ్ వాయిస్లో అయితే సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. ఎలా ఉంటుందంటే మెయిన్ వెర్బ్లో మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా V3 ఉంటుంది, ప్లస్ బై సబ్జెక్ట్ ఉంటుంది. బై సబ్జెక్ట్. ఆబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా V3లో ఉంటుంది పాసివ్ వాయిస్లోని. నెక్స్ట్ బై సబ్జెక్ట్ రాయాలి, బై అని సబ్జెక్ట్ రాయాలి. అసలు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ని ఎలా గుర్తించాలి అని అడిగితే ఏదో ఒకటి నేర్చుకుంటే యాక్టివ్ వాయిస్ కాదంటే అది పాసివ్ వాయిస్లోనే ఉంటుంది. మరి యాక్టివ్ వాయిస్ కాదు, ఇది పాసివ్ వాయిస్, లేదు పాసివ్ వాయిస్, ఏదో ఒక దాన్ని ఎలా గుర్తించాలో మనం చూద్దాం. ఫస్ట్ బీ ఫార్మ్ వెబ్స్. బీ ఫార్మ్ వెబ్స్ మనం అంటే తెలుసుకుందాం. బీ ఫార్మ్ వెబ్స్ ఏంటి అంటే, బీ ఫార్మ్ వెబ్స్ అనేవి ఇక్కడ బీ కానీ, బీన్ కానీ, బియింగ్ కానీ, ఓకేనా, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, ఇవి వస్తే వీటి తర్వాత V3 కానీ వస్తే చూసుకోండి, వీటిని బీ ఫార్మ్ వెబ్స్ అంటాం. ఈ బీ ఫార్మ్ వెబ్స్ తర్వాత వీటి తర్వాత బిఈ, బీ కానీ, బీన్ కానీ, బియింగ్ కానీ, యామ్, ఈజ్, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, వీటి తర్వాత V3 కానీ ఉంటే అది ఖచ్చితంగా పాసివ్ వాయిసే. వీటి తర్వాత ఖచ్చితంగా V3 కానీ ఉంటే అది పాసివ్ వాయిసే. ఎందుకనంటే సార్ అదేందుకు సార్ బై అని ఉందంటే అది పాసివ్ వాయిస్ అనుకుందాం కదంటే, బై ఎప్పుడు కూడా సబ్జెక్ట్, బై తర్వాత సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏమీ లేదు. ఎందుకనంటే యాక్టివ్ వాయిస్ లో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఓకే, అటువంటి సెంటెన్స్ కూడా చూస్తాం మనం. సబ్జెక్ట్ ఉండకపోతే బై సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్టివ్ లో ఎక్కడ వస్తుంది? మనకి రాదు కదా. అందుకే బై సబ్జెక్ట్ నమ్ముకోకండి, ఇది కరెక్ట్. ఓకే, ఇలా ఇదిగా నేర్చుకోండి. బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, వీటి తర్వాత ఖచ్చితంగా V3 గాని వస్తే అది పాసివ్ వాయిసే. ఓకే, క్లియర్ కదా. అయితే ఒక సెంటెన్స్ ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే హీ ఏట్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో, ఇది యాక్టివ్ వాయిస్. ఎలా చెప్తున్నారు? సబ్జెక్ట్ ఇందులో ఎక్కడైనా మనకి వెర్బ్ తర్వాత, అంటే ఇందాక చెప్పాను బీ ఫార్మ్ ఏదైనా ఉందా? బీ కానీ, బీన్ కానీ, బియింగ్ కానీ, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ ఉండి వాటి తర్వాత V3 ఉండాలి. V3 లేదు ఇందులో, చూడండి V2 ఉంది. ఎయిట్, ఈట్, ఎయిట్, ఈటర్, V3. అంటే ఇక్కడ మనకి V2 మాత్రమే ఉంది. అయితే దీనిని మనం ఇప్పుడు రూల్స్ చెప్పుకుంటూ ఈ సెంటెన్స్ ని మనం ఏం చేద్దామంటే పాసివ్ వాయిస్ లో మార్చేద్దాం. రూల్స్ చెప్పుకుంటూ జాగ్రత్తగా గమనించండి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లో మార్చాలంటే కొన్ని రూల్స్ ని మనం పాటించాలి, అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటి సార్ రూల్ అంటే, ఫస్ట్ టెన్స్ టేబుల్ మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇది వస్తేనే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ వస్తుంది, లేకపోతే రాదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా సేమ్ అంతే. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు చూస్తే యాక్టివ్ వాయిస్
టెన్స్ టేబుల్లోనే మనకి 12 టెన్సెస్ ఉంటాయని మనకి తెలుసు. అయితే అందులో మనకి సింపుల్ ప్రెజెంట్, ఇది సింపుల్ ప్రెజెంట్ వర్క్స్. ఇది వచ్చేటప్పటికి ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ టెన్స్ అనగా 4, పాస్ట్ టెన్స్ ఒక 4, ఫ్యూచర్ టెన్స్ 4, 4 3s 12 సెంటెన్సెస్. ఓకే, 12 టెన్సెస్ అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి వెర్బకి ఎప్పుడు V1 మాత్రమే వాడడం జరుగుతుంది. V1 పక్కన ఎస్ గాని ఈఎస్ గాని ఎప్పుడు చేరుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ అయితే చేరుతుంది. ఓకే, ఇందులో ప్రెజెంట్ కంటిన్యూస్ లో యామ్, ఈజ్, ఆర్ అనే వస్తాయి. యామ్ దేంతో వస్తుంది? ఐతో యామ్ వస్తుంది, హీ షీ ఇట్లతో ఈజ్ వస్తుంది, వి యూ దేంతో ఆర్ వస్తుంది. ఓకే, క్లియర్? అయితే ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్, జాగ్రత్తగా నేను రూల్స్ కూడా చెప్పేస్తున్నాను. యాక్టివ్ వాయిస్ లోను ఒక సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇస్తే ఆ సెంటెన్స్ ని మనం ఎందులోకి మార్చాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చాలి. ఒక జాగ్రత్త వినండి, సెంటెన్స్ ఇందులో ఇస్తే దాన్ని మనం ఎందులోకి మార్చాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ లోకి మార్చాలి. సార్ మరి ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఒక సెంటెన్స్ ఇస్తే అదే టెన్స్ లోనే రాయాలి. ఇక చూడండి, యారో మార్క్ వేసాను, అందులోకే వేసాను. ఈ యారో మార్క్ ఇందులోంచి ఇందులోకి వేసాను. అంటే ఇందులో సెంటెన్స్ ఇస్తే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఇందులోకి మార్చాలి సెంటెన్స్. మనం చెప్తారు జాగ్రత్త, అప్పుడు అర్థం అవుతుంది, కంగారు పడదు. రూల్స్ ఎప్పుడే మనకి చిన్నది అనిపిస్తుంది కానీ ఎగ్జాంపుల్ చెప్పేటట్టు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ ఇస్తే పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు అదే టెన్స్ లోనే రాయాలి. అదే పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఒకసారి చూద్దాం. పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాజ్, హ్యావ్ వస్తాయి. ఐతో, వీతో, యూతో, దేతో అని హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్లతోని హ్యాస్ వస్తుంది. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కానీ సెంటెన్స్ ఇస్తే, యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ ఇస్తే దాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి రాయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏముంటాయి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోని హాస్ బీన్, హ్యావ్ బీన్ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాటికి బీన్ చేరుతుంది, అంతే, ఇంకేం లేదు. ఐతో, వీతో, యూతో, దేతో హ్యావ్ బీన్ వస్తే హీ షీ ఇట్లతోటి హాస్ బీన్ వస్తుంది. ఓకే, క్లియర్? అయితే యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్ ఇందులో ఇస్తే ఇందులో రాయాలని, మరి ఇందులో ఇస్తే సార్, అందులో ఇస్తే దానికి పాసివ్ వాయిస్ ఉండదు, అందుకే ఇంటూ పెట్టాలి, దానికి పాసివ్ వాయిస్ ఉండదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఈ టెన్స్ కి వస్తే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎప్పుడు కూడా వెర్బ్ కి V2 ఉంటుంది, V2 మాత్రమే రాస్తారు. ఇంకా ఈ 12 టెన్స్ లో ఎక్కడ కూడా V2 అనేది వాడటం జరగదు, ఇక్కడ మాత్రం V2 వాడతాం. ఓకే, V2 ఉంటుంది. అదే యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్ ఇందులో ఇస్తే దాన్ని ఎందులోకి మార్చాలి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చుకోవాలి. ఓకే, ఇందులో ఇస్తే సెంటెన్స్ ని ఇందులోకి మార్చుకోవాలి. ఓకే, అప్పుడు ఇందులో ఏంటుంటాయి? పాస్ట్ కంటిన్యూస్ లో ఏంటుంటాయి? వజ్జు వర్రు ఉంటాయి. వజ్ అనేది సింగులర్స్ తో వాడతారు, ఫ్లోరల్ తోని వర్ వాడతారు. ఐ, హీ, షీ ఇట్లతోటి సింగులర్స్ కాబట్టి వజ్ వస్తుంది, వి యూ దీనితోటి వర్ అనేది ఫ్లోరల్ తోటి వర్ అనేది రావడం జరుగుతుంది. అయితే సపోజ్ ఇందులో ఇస్తే సార్ పాస్ట్ కంటిన్యూస్ లో సెంటెన్స్ ఇస్తే మీకు అర్థమైపోయింది, అదే టెన్స్ లోనే రాయాలి. ఇప్పుడు సపోజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒక్కటే వస్తుంది, ఇంకా అన్నింటితోని ఐతో, ఈతో, షీతో, ఇట్తో, వీతో, యూతో, దేతో అన్నింటితోని హ్యాడ్ వస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. మరి ఈ టెన్స్ లోని ఇవే సేమ్, ఇక్కడ యాడ్ వచ్చిందా, ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తుంది. ఐ, హీ, షీ, ఇట్, వి, యూ దేలతోటి హ్యాడ్ బీన్ రావడం అనేది జరుగుతుంది. ఒక యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కానీ ఇస్తే, ఈ టెన్స్ లో ఇస్తే దాన్ని ఈ టెన్స్ లోకి షిఫ్ట్ చేయాలి. మరి సార్ ఈ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇస్తే మరి పాసివ్ వాయిస్ లోకి మార్చకూడదు, దానికి పాసివ్ వాయిస్ ఉండదు. ఓకేనా, నో పాసివ్ వాయిస్ అని రాయాలి వచ్చి. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ లోని సింపుల్ ఫ్యూచర్ చూసినట్టయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో షెల్, విల్ వస్తాయి. ఐతో, వీతో షెల్ వస్తుంది, మిగతా అన్నింటితో కూడా మనకి విల్ రావడం అనేది జరుగుతుంది. అంటే మిగతా అన్నింటితో అంటే ఇక్కడ ఐతో, వీతోని షెల్ వస్తే హీతో, షీతో, ఇట్తో, యూతో, దేతో ఇవన్నిటితో కూడా మనకి విల్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఐతో, వీతోని ఏ టెన్స్ ఇది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోని ఐతో షెల్ బి వస్తే, ఐతో, వీతో షెల్ బి వస్తే మిగతా అన్నిటితో విల్ బి వస్తుంది. యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో కానీ ఇస్తే దాన్ని మనం ఎందులో చేంజ్ చేసుకోవాలి?
పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు ఆ సెంటెన్స్ ని మనం ఎందులో చేంజ్ చేసుకోవాలంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లోకి చేంజ్ చేసుకోవాలి. యారో మార్క్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో ఇస్తే ఏంటి సార్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ కానీ ఇస్తే, యాక్టివ్ వాయిస్ అంటేనే సెంటెన్స్ అని చెప్పాను, మనకు అర్థం కావడానికి యాక్టివ్ వాయిస్ లో ఇస్తే అంతే. యాక్టివ్ వాయిస్ లో ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి పాసివ్ వాయిస్ ఉండదు, నో పాసివ్ వాయిస్. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉంటాయి, షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఐతో వీతో షెల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ అనేది మిగతా అన్నిటితోనే వస్తుంది. ఇప్పుడు ఇందులో యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ కానీ ఇస్తే, యాక్టివ్ వాయిస్ కానీ ఇస్తే, ఈ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ ఇస్తే దీన్ని ఎందులోకి చేంజ్ చేయాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఈ టెన్స్ లో కానీ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇస్తే దానికి నో పాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మార్చలేని టెన్సెస్ ఏంటంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. వీటికి నో పాసివ్ వాయిస్ అని రాయాలి. ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది ఏ టెన్స్ లో ఉంది, ఇది V2. జాగ్రత్తగా గమనించండి, ఇది V2. ఇది V2 కాబట్టి ఇది ఏ టెన్స్ లో ఉన్నట్టు, ఎస్ సింపుల్ పాస్ట్ లో ఉన్నట్టు, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసేటప్పుడు రూల్స్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రూల్స్ ఏంటంటే మార్చేటప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి, ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. ఫస్ట్ అదే మనం చేయవలసింది. ఏ మ్యాంగో ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ స్థానంలో రాయాలి, మొదటి పాయింట్. తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాయాలి. నేనేం చెప్పాను, సెంటెన్స్ ఇందులో ఉంటే ఎందులో రాయాలని చెప్పాను, ఇందులో రాయాలని చెప్పాను. మరి రాసేటప్పుడు ఏ మ్యాంగో సింగులరా ఫ్లోరలా, సింగులర్. మరి సింగులర్స్ తో ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అని చెప్పాను, వజ్. సింగులర్స్ తో అయితే వజ్ వస్తుంది, వజ్. హెల్పింగ్ వెర్బ్ రాసేసాను. ఫస్ట్ పాయింట్, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ స్థానంలో రాయాలి, హెల్పింగ్ వెర్బ్ రాయాలి, తర్వాత వెర్బ్ రాసేయాలి. వెర్బ్ ఏ రూపంలో రాయాలి, V3లో రాయాలి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు ఖచ్చితంగా వెర్బ్కి V3 రాయాలి. V2 చూడండి, ఈట్ రాయాలి. ఇప్పుడు మనం ఈట్ రాస్తాం, అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఈటెన్ వెర్బ్ రాసేసిన తర్వాత బైని చేర్చాలి, బై అని రాయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెర్బ్ V3 రాయాలి, V3 రాసే బై రాయాలి. బై రాసిన తర్వాత సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ స్థానంలో చివరిన రాయాలి. అప్పుడు మనకు కొంచెం రూల్స్ తెలియాలి, జాగ్రత్త చూడండి. సబ్జెక్ట్ స్థానంలో ఎప్పుడైనా హీ గాని ఉందనుకోండి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసేటప్పుడు హిమ్ రాయాలి. అదే గాని సబ్జెక్టు స్థానంలో షీ ఉందనుకోండి, ఆబ్జెక్టు స్థానంలో రాసేటప్పుడు హెర్ రాయాలి. ఇట్టుగాని ఉంటే మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇట్టే రాయాలి. ఉయ్ గాని ఉంటే అజ్ రాయాలి. అదే గాని యు ఉంటే యు గానే రాయాలి. అదే దే గాని ఉంటే దెమ్ కింద మార్చాలి. ఓకే, ఇవి ఖచ్చితంగా తెలియాలి. హీ, షీ, ఇట్, ఉయ్, యు, దే, ఇవి అన్నిటినీ కూడా మనం ప్రొనౌన్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా చేంజ్ చేయాలో తెలియాలి మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, హీ ఉంది. హీ అయితే ఎలా మార్చాలి, హిమ్ గా మార్చాలి. బికాజ్ హిమ్ కింద మార్చడం అనేది జరుగుతుంది. ఎస్, ఈ రూల్ కూడా మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. రూల్స్ ఇవి. ఈ రూల్స్ క్లియర్ గా రావాలి. నెక్స్ట్ ఇంకొక విషయం తెలియాలి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తే ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఖచ్చితంగా బీయింగ్ చేర్చాలి. జాగ్రత్త వినాలి. కంటిన్యూస్ టెన్స్ లో అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ ఇస్తే నో పాసివ్ వాయిస్, ఇక మన సంబంధం లేదు. ఈ కంటిన్యూస్ టెన్స్ లో ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత బీయింగ్ అనేటటువంటి దాన్ని చేర్చాలి.
ఓకే, ఈ రూల్స్ మీకు ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, 12 ఒక్కొక్క టెన్స్ కి ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని 12 టెన్స్లకి 12 సెంటెన్స్లు తీసుకొని కరెక్ట్గా వాటిని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. అన్ని సెంటెన్స్లు ఒకేలాంటివి తీసుకొని మార్చడానికి ఫస్ట్ మీకు ఈజీగా ఉండడం కోసం. ఓకేనా, ప్రెసెంట్ టెన్స్ లోని ఫస్ట్ 4 సెంటెన్స్ ని మనం చూసేద్దాం యాక్టివ్ వాయిస్ లో. అంటే ప్రెజెంట్ టెన్స్ లో రాశాను. ప్రెజెంట్ టెన్స్ లో 4, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాశాను. ఓకే, మీకు అక్కడ ఏవైతే రూల్స్ చెప్పానో అక్కడ యారో మార్క్స్ క్లియర్ వేసాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి దీనిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందని ఎలా చెప్పగలం, వెర్బకి ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుందని చెప్పాను. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుందని చెప్పాను. ఇది హీ షీ ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేరింది కాబట్టి మనం వెంటనే చెప్పొచ్చు. ఓకే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎందులోకి మార్చాలి దాన్ని, మనం రూల్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి ఈజీగా చేంజ్ చేసేయచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏంటి వస్తాయి మనకి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యాము, ఈజ్, ఆర్ వస్తాయి. ఐతో యామ్ వస్తుంది, సింగులర్స్ తోటి అన్ని ఈజ్ వస్తుంది, ఫ్లోరల్స్ తోటి ఏమో ఆర్ వస్తుంది, అంతే కదా. ఎస్, మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పాను, సబ్జెక్ట్ని ఆబ్జెక్టుని సబ్జెక్ట్ స్థానంలో తీసుకురావాలి. కాబట్టి ఏ లెటర్ తర్వాత ఏంటి రాయాలి, ఆబ్జెక్టుని సబ్జెక్ట్ స్థానంలో తీసుకొచ్చాక ఏం చెప్పాను, హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఈజా ఆరా, ఐతో యామ్ వస్తుంది, ఇది పక్కన పెట్టాలి. ఈజా ఆరా, ఈజ్, ఎందుకంటే ఫ్లోరల్ అయితే ఆర్ వస్తుంది. ఏ లెటర్ సింగులర్ కదా, ఏ లెటర్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, ఈజ్ రాస్తాం. తర్వాత వెర్బకి V3 రాయాలి. వెర్బకి V3 రాయాలంటే అసలు ఏంటి, రైట్, రోట్, రిటర్న్. ఇది మనం వెర్బకి V3 రాయాలని చెప్పాను. రిటర్న్ రాసిన తర్వాత ఏం చేయాలి, బై చేర్చాలి. కాబట్టి బై చేర్చి తర్వాత ఏం చేయాలి, సబ్జెక్టుని ఆబ్జెక్టివ్ స్థానంలో రాయాలి. సబ్జెక్టుని ఆబ్జెక్టివ్ స్థానంలో రాసినప్పుడు ఏం చెప్పాను నేను, షీ అయితే ఏమవుతుందని చెప్పాను, సి అయితే హెర్ అవుతుందని చెప్పాను కదా, హెర్ కింద రాస్తాం. ఎస్, దిస్ ఈస్ పాసివ్ వాయిస్. వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం పాస్ కా. ఫస్ట్ ఏం చేయాలి, ఏ లెటర్ ఇది ఏ టెన్స్ లో ఉంది, ఈజ్ అనేది ఈ టెన్స్ లో కదా ఉంటుంది. మన ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఇస్తే అదే టెన్స్ లో రాయాలి, అదే టెన్స్ లో. ఓకే, ఏ లెటర్ సింగులరా ఫ్లోరలా, సింగులర్. అదే లెటర్స్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఈజ్ రాదు, మనం ఏం రాయాలి, ఆర్ రాయవలసి వస్తుంది అదే టెన్స్ లో. మనకి ఈ లెటర్ సింగులరే కాబట్టి ఈజ్ రాద్దాం. హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత కంటిన్యూస్ టెన్స్ అయితే బీయింగ్ చేర్చాలని చెప్పాను మీకు వచ్చి, కాబట్టి బీయింగ్ రాస్తాం. వెర్బకి V3 రాసాడమే తర్వాత రిటర్న్ వెర్బ్ V3 రాసాడు, బై చేర్చాలి. తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ స్థానంలో రాయాలి, హెర్, పాసివ్ వాయిస్. అర్థమవుతుందా? ఎస్, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏ లెటర్ హ్యాజ్, చూడండి ఇందులో ఇస్తే హ్యాజ్ ఇస్తే ఇందులో రాయాలి. ఇందులో ఏంటి వస్తుంది, హ్యాస్ బీన్. ఏ లెటర్ సింగులర్ కాబట్టి సింగులర్స్ అన్నిటితో ఎప్పుడు కూడా హ్యాస్ బీన్ వస్తుంది, కాబట్టి ఆ టెన్స్ లో హ్యాస్ బీన్ రాసాం. ఎప్పుడు కూడా టెన్స్ గురించి ఖచ్చితంగా వస్తేనే రాయగలం, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, V3 రాయాలి. ఆల్రెడీ V3 ఆడే ఇచ్చేస్తాడు ఈ టెన్స్ లో, కాబట్టి అలా చూసి రాసేయచ్చు. V3 రాసాక వెర్బ్కి బై చేర్చాలి, బై తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ స్థానంలో రాయాలి, మార్చి. దిస్ ఇస్ పాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఈ టెన్స్ కి మనకి ఏదో వచ్చి కదా టప్ మనం మార్చేయకూడదు, దీనికి నో పాసివ్ వాయిస్ అని రాయాలి. నో పాసివ్ వాయిస్, దీనికి పాసివ్ వాయిస్ ఉండదు. ఓకేనా, నో పాసివ్ వాయిస్ అని రాయాలి. ఓకే, 4 టెన్సెస్ ఓకే కదా. నెక్స్ట్ వచ్చి పాస్ట్ టెన్స్ లోని 4 ఒక్కొక్క టెన్స్ కు ఒక్కొక్క సెంటెన్స్ చొప్పున చేర్చేద్దాం. పాస్ట్ టెన్స్ లోని మనకి పాస్ట్ టెన్స్ గురించి కంప్లీట్ గా మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ V2 వస్తుందని చెప్పండి, ఇక్కడ was were అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేటప్పుడు హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, ఇక్కడ హ్యాడ్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, అది తెలియాలి. హెల్పింగ్ వెర్బ్ ని బట్టి అది ఏ టెన్స్ లో ఉందో ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ V2 రాసాం కాబట్టి, బ్రోట్ అనేది V2 కాబట్టి
ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లోంచి మనం మార్చాలి. ఇప్పుడు ఏదో సింపుల్ పాస్ట్ లోంచి ఇందులోంచి ఇందులో కన్వర్ట్ చేయాలి. ఇందులో ఏ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి? వస్, వర్ ఉంటాయి ఈ టెన్స్ లో. అంటే పాస్ట్ కంటిన్యూస్ లోనే. సింగులర్ తో అయితే వస్ వస్తుంది, ఫ్లోరల్ తో అయితే వర్ వాడాలి. ఓకే. ఏ లెటర్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ స్థానంలో రాయాలి కదా. ఏ లెటర్ మనం ఏ లెటర్ సింగులర్ కాబట్టి ఆ టెన్స్ లో, ఈ టెన్స్ లో మనం ఏం వాడాలి? వజ్ వాడాలి. కాబట్టి వజ్ రాసిన తర్వాత V3 రాయాలి. హెల్పింగ్ వెర్బ్ రాసిన వెంటనే V3 రాయాలి. వ్రోట్కి V3 రిటర్న్ తర్వాత V3 రాశాక బై రాయాలి. బై రాశాక సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ స్థానంలో హెర్. దిస్ ఈజ్ పాసివ్ వాయిస్. తర్వాత ఇది కంటిన్యూస్ టెన్స్. కొంచెం కంటిన్యూస్ టెన్స్ అయితే చెప్పాను కదా, బీయింగ్ యాడ్ అవుతుంది. జాగ్రత్త చూసుకోండి. కంటిన్యూస్ టెన్స్ లో ఇచ్చాడు పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి అదే టెన్స్ లోనే రాయాలి. అదే టెన్స్ లో రాయాలి కాబట్టి ఏ లెటర్ సింగులరే కాబట్టి మళ్ళీ వజే వస్తుంది. ఇది కానీ ఫ్లోరల్ అయితే వెంటనే వర్ వస్తుంది. ఓకే. సింగులర్స్ అన్నిటితో వజే వస్తుంది. రైట్కి ఏం రాయాలి? V3 రాయాలి కాబట్టి రిటర్న్. తర్వాత బై రాయాలి. ఇది చెప్పి నేను తప్పు చేశానా? వజ్ తర్వాత ఏం రాయాలి? బియింగ్ రాయాలి. బియింగ్ రాసి తర్వాత రిటర్న్ రాసిన తర్వాత బై రాయాలి. బై రాసాం కదా, ఇది మర్చిపోకండి, జాగ్రత్త చూసుకోండి. ఎక్కువగా మిస్టేక్ అదే చేస్తారు. బై తర్వాత హెర్ వస్తుంది కదా. ఎస్, హెర్ వస్తుంది. మీకు వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా రాయొచ్చు కదా. ఏ లెటర్ హ్యాడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. మనం నెక్స్ట్ టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ వాడాలి. హ్యాడ్ బీన్ వస్తుంది కాబట్టి హ్యాడ్ బీన్. తర్వాత రిటర్న్ ఆడ ఇచ్చేస్తాడు. రిటర్న్ తర్వాత V3 రాసాక ఎప్పుడు బై వస్తుంది. బై తర్వాత సబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ స్థానంలో రాయాలి. హెర్. షీ రాసేయకూడదే, హెర్ వస్తుంది. ఇది పాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. జాగ్రత్తగా ఆలోచించాలి, చూసుకోండి. హ్యాడ్ బీన్ ఉంది. హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి నో పాసివ్ వాయిస్. దీనికి పాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, క్లియర్గా అర్థమైనట్టే కదా మీకు. ఏం లేదు, ఈజీగా చేయొచ్చు. దీని తర్వాత డిఫరెంట్ సెంటెన్సెస్ చేద్దాం, అప్పుడు మీకు చక్కగా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లోని 4 సెంటెన్స్లు చూసేద్దాం. ఇది సింపుల్ ఫ్యూచర్, ఎందుకంటే విల్ అనేది అక్కడ హెల్పింగ్ వెర్బ్. ఇందులో విల్ ఉంటుంది, ఇందులో విల్ బి, షెల్ బి. ఇందులో షెల్ విల్ ఉంటాయి, ఇందులో షెల్ బి, విల్ బి. ఇక్కడికి వచ్చేటప్పటికి షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఇలా 4 మీకు హెల్పింగ్ వెర్బ్స్ క్లియర్ గా తెలిసి ఉండాలి. హెల్పింగ్ వెర్బ్ తెలిస్తే అది ఏ టెన్స్ లో ఉంది ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ తెలుసు కదా మీకు, ఇంకా తెలుసు కాబట్టి ఫాస్ట్ గా చెప్పేద్దాం. ఏ లెటర్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఇక్కడ విల్ ఉంది కాబట్టి నెక్స్ట్ టెన్స్ లోని విల్ బి ఉంటుంది కాబట్టి విల్ బి. అదే మరి షెల్ బి ఎప్పుడు వస్తుంది? ఐతో వీతో అయితే. ఇక్కడ కానీ ఐ వచ్చింది అనుకోండి, ఇక్కడ సపోజ్ మీ ఉంది అనుకోండి, ఆ మీ ఆబ్జెక్ట్ సబ్జెక్టు స్థానంలో తీసుకొచ్చి రాసేటప్పుడు ఐగా రాయాలి. ఇక్కడ ఐ ఉంటే అక్కడ మీ రాస్తున్నాం కదా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ స్థానంలో తీసుకొచ్చినప్పుడు మీ ఐగా రాయాలి. అప్పుడు ఐ వచ్చింది అనుకోండి, అక్కడ ఇప్పుడు విల్ ఉన్నా సరే ఇక్కడ ఏం రాస్తామంటే షెల్ బి రాస్తాం, ఎందుకంటే ఐ వచ్చింది కాబట్టి షెల్ బి రాయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి V3 రాయాలి కదా. రిటర్న్ బై, షీ కాబట్టి పాసివ్ వాయిస్. నెక్స్ట్ ఏ లెటర్ నెక్స్ట్ దీనికి సారీ విల్ బి ఉంది కదా. విల్ బి అంటే ఖచ్చితంగా ఇదేంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి నో పాసివ్ వాయిస్. ఓకే, కంగారు పడి అలా రాసేయకండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికి షీ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. ఓకే, ఇది ఇందులో ఉంది కాబట్టి నెక్స్ట్ టెన్స్ లో రాయాలి. కాబట్టి ఏ లెటర్ ఇక్కడ విల్ హ్యావ్ ఉంది, ఇందులో విల్ హ్యావ్, మరి ఇందులో ఏమొస్తుంది? విల్ హ్యావ్ బీన్. తర్వాత V3 రాయాలి. ఇదే V3 ఇచ్చేస్తాడు. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ V3 ఎందుకు ఉంది సార్ అంటే, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్ అనేటప్పటికి అక్కడ V3 వస్తుంది. టెన్స్ టేబుల్ మీకు తెలుసుంటే పర్ఫెక్ట్ టెన్స్ అనేటప్పుడు ఖచ్చితంగా V3 యాడ్ ఇచ్చేస్తాడు.
తర్వాత బై, తర్వాత హర్ వస్తుంది, పాసివ్ వాయిస్. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పుడు కంగారు పడకూడదు. ఇక్కడ కూడా విల్ హ్యావ్ బీన్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి నో పాసివ్ వాయిస్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూస్తే మీకు ఇంకా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మరిన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ పెరిగితే మనకి ఆటోమేటిక్గా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తే ఐ కెన్ ప్లే క్రికెట్. ఇప్పుడు కెన్ అనేది ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వరకు చెప్పిన టెన్సెస్లో ఎక్కడ కూడా కెన్ లేదు కదా సార్ అని అడిగితే ఒకసారి చూడండి. కెన్ కానీ, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, నెక్స్ట్ విల్, వుడ్, ఇలా మనకి ఇవేవి వచ్చినా సరే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మనం భావించాలి. సింపుల్ ఫ్యూచర్ లోనే భావించాలి. మే కానీ, మైట్ కానీ, కెన్ వస్తే గుడ్ కానీ, షుడ్, ఇవేవి వచ్చినా ఈ 8లో ఏవి కనిపించినా సరే మనం ఏమనుకోవాలి, అది సింపుల్ ఫ్యూచర్ గానే అనుకోవాలి. అంటే ఇప్పుడు నేను సింపుల్ ఫ్యూచర్ అంటే ఏం చెప్పాను, నేను దాని పక్కనున్న దాంట్లోకి మార్చాలి. పక్కన ఏం ఎక్స్ట్రా ఉంటుంది, ఇక్కడ షెల్ ఉంటే షెల్ బి అని చెప్పాను, విల్ ఉంటే విల్ బి అని చెప్పాను, మరి కెన్ ఉంటే కెన్ బి రాస్తాం, కుడ్ ఉంటే కుడ్ బి, షుడ్ ఉంటే షుడ్ బి. ఓకే, మస్ట్, ఓకే కన్నా అది కూడా మస్ట్ బి. ఓకే, అలా అవన్నీ చూసుకోవచ్చు. కొంచెం ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. మస్ట్ వచ్చినా సరే అంతే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో క్రికెట్ ఫస్ట్ మీకు తెలిసిందే కదా, క్రికెట్ రాస్తారు. ఇది చెప్పాను కదా, కెన్ బి రాస్తారు. కెన్ బి అనేది హెల్పింగ్ వర్బ్ రాసేసాం కదా. తర్వాత V3 రాస్తారు, ప్లేయిడ్. తర్వాత V3 రాసాక బై. ఐ ఏమవుతుందని చెప్పాను, మీ పాసివ్ వాయిస్. ఎస్. నెక్స్ట్ ఇది వచ్చేసింది కదా. నెక్స్ట్ హ్యావ్ వచ్చింది. హ్యావ్ అనేది ఎక్కడ వస్తుంది మనకి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో వస్తుంది. అంటే పక్కన హ్యావ్ బీను, హ్యాస్ బీను ఉంటాయి కదా. హ్యావ్ అనేది ఐతో హ్యావ్ వచ్చింది. టెన్సెస్ బాగా రావాలి. ఐతో కానీ, వీతో కానీ, ఐతో కానీ ఫ్లోరల్స్ అన్నిటితో హ్యావ్ వస్తుంది. కానీ ద వర్క్ అనేది ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ కదా ఇది, యువతల వైపు వస్తుంది కదా. ద వర్క్ అనేది ఇక్కడ సింగులర్స్ తో ఏమొస్తుంది, ఈ టెన్స్ లో సింగులర్స్ ఏమొస్తుంది, హ్యాస్ బీన్ వస్తుంది. అది గమనించాలి మనం, ఆ టెన్స్ లో రాయాలి హ్యాస్ బీన్. ఓకే, ఇక్కడ హ్యావ్ బీన్ ఉంటే హ్యాస్ బీన్ రాశారు ఏంటంటే అర్థమైంది అనుకుంటాను. ఆ పక్క టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ వాడుకోవాలి, సింగులర్ తో ఏమొస్తుందో చూసుకోవాలి. వచ్చింది. తర్వాత ఏంటి, V3 అనేది రాయాలి. ఆడ ఇచ్చేసాడు కదా, ఫినిష్డ్. తర్వాత బై రాయాలి కదా, బై. అయ్యింది కాబట్టి మీ. దిస్ ఇస్ పాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ షీ బాట్ వెజిటేబుల్స్. V2 రాశాడు. ఇక్కడ ఏం రాశాడు, V2. మరి V2 వచ్చిందంటే ఏ టెన్స్, పాస్ట్, సింపుల్ పాస్ట్ అంటే పక్కన రాయాలి. పక్కనే వస్తుంది, వజ్ వర్ వస్తాయి. ఓకే, వెజిటేబుల్స్ జాగ్రత్త చూడండి. వెజిటేబుల్స్ అనేవి సింగులరా ఫ్లోరల్. కాబట్టి మనకి పక్క టెన్స్ లో వజ్ వర్ ఉంటాయి. ఫ్లోరల్ తో ఏమొస్తుంది, వర్ కదా, వర్ వస్తుంది. ఓకే, తర్వాత బాట్ V3 కూడా బాటే కాబట్టి బాట్ రాస్తాం, బ్రింగ్ బాట్. ఓకే, నెక్స్ట్ బై రాయాలి, తెలిసిందే. తర్వాత హర్, షీ అయితే హర్ అని చెప్పుకున్నాం కదా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. షుడ్ వచ్చింది చూసారా. షుడ్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, పక్కన ఉన్నది ఇక్కడైనా ఈ టెన్స్ లో భావించాలి కాబట్టి షుడ్ బి రాయాలి. ఆ టెన్స్ లో షుడ్ బి. ఇంగ్లీష్ ఈజ్ సింగులర్. అది ఏమైనా ఇక్కడ వచ్చేటప్పటికి సింగులర్. ఇక్కడ షుడ్ రాసాం, షుడ్ బి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ షుడ్ ఇచ్చాడు కాబట్టి మనం షుడ్ బి అనే రాస్తాం. సరే, ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వండి. షుడ్ ఇస్తే షుడ్ బి రాయండి, వుడ్ ఇస్తే వుడ్ బి రాయండి, కెన్ ఇస్తే కెన్ బి రాయండి, కుడ్ ఇస్తే కుడ్ బి రాయండి, షెల్ ఇస్తే షెల్ బి రాయండి, విల్ ఇస్తే విల్ బి రాయండి. ఓకే, లెంట్.
V3 రాయాలి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి రాసేటప్పుడు V3 రాయాలి ఇప్పుడు కూడా. తర్వాత బై, V3 రాసిన వెంటనే బై, తర్వాత హీగా అయితే హిమ్ కదా. ఎస్. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా బాగా అర్థం. ఇప్పుడు చూసినట్టయితే ఇంకొక 4 సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, ఈ వీడియో ఎండ్లోని 2 ఆబ్జెక్టివ్ సెంటెన్సెస్ తీసుకుంటాను. ఓకే, లాస్ట్లోని వీడియో లాస్ట్కి అప్పుడు 2 ఆబ్జెక్టివ్ సెంటెన్సెస్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా రాయాలనేది నీట్గా తెలియాలి. ఓకే ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ వెర్బ్కి ఎస్ ఉంది, అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇందులో రాయాలి కదా, ఇందులోని ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మ్యాంగోస్, మ్యాంగోస్ ఫ్లోరల్ కాబట్టి అందులో యామ్, ఈజ్, ఆర్ అయితే యామ్ వస్తుంది, ఈజ్ మనకి వచ్చి ఈ సింగులర్తో వస్తుంది, మరి ఆర్ అనేది ఫ్లోరల్తో కాబట్టి ఆర్ రాసుకుందాం. తర్వాత వెర్బ్కి E3 రాయాలి, అంటే ఇక్కడ ఏంటి ఈట్, ఏట్, ఈటెడ్ కదా. V3 రాయాలి, ఈ V3 రాయాలి కాబట్టి ఈటెన్, ఈటెన్ రాసేసాం. ఓకే, తర్వాత బై కదా వస్తుంది, బై, బై తర్వాత రాజేష్. ఇక్కడ ఎవరు ఉంటుంది, అదే హీ ఉంటే హిమ్ రాసేవాను, నేమ్ ఉంటే మాత్రం రాజేష్, రాజేష్ పాసివ్ వాయిస్. నెక్స్ట్ ఏ షీ విల్ సింగ్ ఏ సాంగ్. సింగ్ అంటే ఇక్కడ విల్ తర్వాత V1 వచ్చింది. ఓకే, విల్ తర్వాత మనకి V1, విల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ లో రాయాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ లో విల్ బి వస్తుంది కదా, అది చూసుకోండి. ఏ సాంగ్, ఏ సాంగ్ విల్ బి, ఏ సాంగ్ విల్ బి, దీనికి V3 రాయాలి. సింగ్, సాంగ్, సంగ్, సంగ్ తర్వాత బై, బై షీ హెర్ అవుతుంది కదా, షీ అనేది హెర్ అవుతుంది, ఇది పాసివ్ వాయిస్. క్లియర్ కదా, అర్థమైంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి గణేష్ హ్యాస్ థాట్ కెమిస్ట్రీ, టీచ్ థాట్ థాట్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి వెర్బ్ ఫార్మ్స్ కొంచెం క్లియర్ గా రావాలి, లేకపోతే V3, V1, V2, V3 తెలియకపోతే చేంజ్ చేయడం కష్టం అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్లస్ పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు చూస్తే కెమిస్ట్రీ, 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 కెమిస్ట్రీ సింగులర్. ఇక్కడ హ్యాజ్ ఉంది, హ్యాజ్ ఎందులోది, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అవతల పర్ఫెక్ట్ హ్యాస్ బీన్. ఓకే, హ్యాస్ బీన్ ఎందుకంటే సింగులర్స్ తోటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోని సింగులర్స్ తో హ్యాస్ బీన్ వస్తుంది. హ్యాస్ బీన్ థాట్, V3 కూడా అదే కదా, థాట్. బై అంటే బై చర్చ. తర్వాత గణేష్, ఎస్ గణేష్, గణేష్ పాసివ్ వాయిస్. నెక్స్ట్ we provide everything, we provide everything. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఎందులో ఉంది, ప్రొవైడ్. ఓకే, ప్రొవైడ్, we provides. ఓకే, ప్రొవైడ్, ప్రొవైడ్స్, we provides everything. అంటే ఇప్పుడు ఏంటి, ప్రొవైడ్స్, ప్రొవైడ్స్ ఎందులోది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రొవైడ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ లో రాస్తాం, అందులో యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. ఎవ్రీథింగ్ సింగులర్, ఎవ్రీథింగ్ ఈజ్ సింగులర్ కాబట్టి ఆ టెన్స్ లో. ప్రొవైడెడ్, V3 ప్రొవైడెడ్, తర్వాత బై చేర్చుతాం. తర్వాత వి అంటే అజ్ వస్తుందని చెప్పాను కదా మీకు, వీడియో స్టార్టింగ్ లో నేర్చుకున్నారు కదా క్లియర్ గాను. ఓకే, రూల్స్ పక్కన రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి నేర్చుకొని అప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, తర్వాత ఇంకా చూద్దాం, ఇంకా చూస్తే బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్ తెలిస్తే మనకి రూల్స్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎండ్కి వెళ్ళేటప్పటికి 100% మీకైతే టెన్స్ బేస్లో యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ మార్చడం వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే చేద్దాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇంకొక 4 సెంటెన్సెస్ చూసేసి తర్వాత మనం 2 ఆబ్జెక్టివ్తో ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, దాన్ని 2 మోడల్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 మోడల్స్ని ఏది రాసినా రైట్ అవుతుంది. ఓకే, అది కూడా చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి షీ కెనాట్
టేక్ బుక్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పటి వరకు నెగిటివ్ సెంటెన్స్ అయితే రాయలేదు, మనం నెగిటివ్ కూడా రాద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చెప్పాను నేను, కెన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఓకే కెన్ వచ్చినప్పుడు ఇందాక కెన్ కానీ కుడ్ కానీ మే మైట్ షెల్ షుడ్ విల్ వుడ్ మస్ట్ ఇలాంటివి వస్తాయి. ఖచ్చితంగా అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే సింపుల్ ఫ్యూచర్ లోనే ఉన్నట్టుగా భావించండి. అప్పుడు దాని పక్కన ఉన్నటువంటి ఏమవుతుంది, షెల్ ఉంటే షెల్ బి, విల్ ఉంటే విల్ బి చెప్పాం కాబట్టి కెన్ ఉంటే కెన్ బి అలా రాస్తాం. కాబట్టి ఇక్కడ కెన్ ఉంది కాబట్టి కెన్ బి వస్తుంది. ఇక్కడ బుక్స్ అనేది ఉంది కదా, బుక్స్ అనేది సింగులరా ఫ్లోరల్లా మనకు అనవసరం ఇక్కడ, ఎందుకంటే సింగులర్ అండ్ ఫ్లోరల్ అయ్యే వస్తాయి కాబట్టి. కెన్ బి నాట్, కెన్ బి నాట్. టేకెన్, టేక్ టు టేకెన్ అనేది మనకి V3. బై, షీ ఏమవుతుంది, హెర్. ఓకేనా, హెర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇది చూడండి, ఇక్కడ చూసినట్టయితే V2 ఉంది. ఇక్కడ V2 ఉందంటే ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. అప్పుడు మన హెల్పింగ్ వెర్బ్ దాని పక్కన ఉన్న దాని హెల్పింగ్ వెర్బ్స్ ని వాడుకుంటాం. మనం వచ్చి సెంటెన్స్ ని మన రూల్స్ పరంగా సెంటెన్స్ ని చేంజ్ చేసుకుంటూ దాని పక్కన ఉన్న టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్ ని వాడుకుంటాం. హిమ్ ఉంది, అసలు సబ్జెక్ట్ స్థానంలో హీ ఉంటే దాన్ని ఆబ్జెక్టివ్ లో రాసేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం హిమ్ గా మార్చుతున్నాం. మరి ఆబ్జెక్టివ్ ని సబ్జెక్ట్ స్థానంలోకి తీసుకొచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే హీ కింద రాయాలి. ఓకేనా, కాబట్టి ఇది సబ్జెక్ట్ స్థానంలోకి వస్తుంది కాబట్టి హీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి V2 ఉంది. V2 అంటే సింపుల్ పాస్ట్, దీన్ని పక్కనున్న హెల్పింగ్ వెర్బ్స్ వజ్ వర్. హీ అనేది సింగులర్ కాబట్టి వజ్ వాడుకుందాం, వజ్. ప్రేజ్డ్ బై he's a teacher, వాయిస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ద బాయ్స్ ఆర్ మేకింగ్ కైట్స్. ఇక్కడ కైట్స్ అనేవి మన కైట్స్ తయారు చేస్తున్నారు, అది ఆబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ ఏంటంటే మేకింగ్, హెల్పింగ్ వెర్బ్. ద బాయ్స్ అనేది సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ లోకి వెళ్తుంది, మీకు తెలుసు కాబట్టి కైట్స్ ఫ్లోరల్. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ అంటే ఏ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఇచ్చినప్పుడు అదే టెన్స్ లో రాస్తాం. అదే టెన్స్ లో మనకి యామ్, ఈజ్, ఆర్ వస్తాయి. మరి ఫ్లోరల్ ఉంది కాబట్టి ఆర్ వాడుకుందాం, ఆర్. నెక్స్ట్ మేక్, మేడ్ అనేది మనకి V3. బై, సారీ ఒక చిన్న మిస్టేక్ చేసాం మనం. కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బీయింగ్ చేర్చాలి కదా, బీయింగ్ తర్వాత మేడ్ రాస్తాం. V3 రాసిన వెంటనే బై రాస్తాం. ద బాయ్స్. ఓకేనా, అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాగ్రత్త వినండి, ఇది కూడా చాలా మంచిది. ఇప్పుడు చూస్తే ఐ ఉంది, మీ ఉంది కదా, మీ ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ స్థానంలో తీసుకొచ్చినప్పుడు ఐ. V2లో చూడండి, ఇక్కడ వచ్చేటప్పుడు కాల్డ్. ఓకే, కాల్డ్ అనేది V2 కదా, V2 కాబట్టి అది ఎందులో ఉన్నట్టు, సింపుల్ పాస్ట్ లో ఉన్నట్టు పక్కన ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ వాడుకోవచ్చు. అయితే ఏమొస్తుంది, వజ్ వస్తుంది. నెక్స్ట్ V3 కదా రాయాలి, కాల్డ్ రాద్దాం. తర్వాత మీరు ఇలా రాయకపోయినా పర్లేదు, బై సమ్ వన్ అనేది రాయవసరం లేదు. అది ఎవరో వ్యక్తి తెలియనప్పుడు, మనం ఆ క్లియరెన్స్ లేనప్పుడు మనం ఏంటంటే ఇది రాయకపోయినా పర్లేదు. బై సమ్ వన్ అని ఎప్పుడైనా వచ్చినప్పుడు అది రాయకపోయినా పర్లేదు, అంటే ఐ వాజ్ కాల్డ్, దట్స్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు వచ్చి ఇక్కడ వరకు తెలిసింది. ఇప్పుడు మనం లాస్ట్, ఓకే ఈ వీడియో లాస్ట్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే టూ ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలి, ఓకే అది కూడా చూసేస్తే ఈ వీడియోని ముగిద్దాం. ఓకే, ఈ 2 సెంటెన్సెస్ ని ఇందులో మనకి వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటికంటే ఇది కొంచెం డిఫరెన్స్. ఓకే, ఇది ఖచ్చితంగా 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఇందులో జాగ్రత్తగా చూస్తే. ఓకే, ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, వెర్బ్, ఇది సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్టే, ఏ చైర్ అనేది కూడా ఆబ్జెక్టే. మనకి 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు సెంటెన్స్ ని 2 టైప్స్ లో రాయొచ్చు. ఓకే, ఇందులో ఎలా రాసినా ఓకే, కానీ కొంచెం జాగ్రత్తగా చూసేయండి. ఓకే, ఫస్ట్ వన్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి రాయాలి కదా, నేను మీ అనే దాన్ని తీసుకొచ్చి రాద్దాం అనుకుంటున్నాను. మీ యువతల వైపు సబ్జెక్టివ్ పొజిషన్ లోకి వస్తే అయ్యి కదా, ఎస్.
ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఎందులో ఉంది, V2లో ఉంది. ఇది V2 అంటే ఏ టెన్స్, పాస్ట్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో ఉన్నప్పుడు పక్క టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్ ని వాడుకుంటాం. పక్కదంటే పాస్ట్ కంటిన్యూస్, వస్ వర్ వస్తాయి. ఐతో ఏమొస్తుంది, సింగులర్ కాబట్టి వజ్ వాడుకుంటాం. ఎస్, ఐతో వజ్ సింగులర్ కాబట్టి. ఓకే, తర్వాత ఏంటి, ఆఫర్డ్. V3 రాయాలి కదా, ఆఫర్డ్ రాసేద్దాం. తర్వాత ఆఫర్డ్ రాసిన తర్వాత ఏదైతే ఇక్కడ వదిలేసాం మనకు ఉండిపోయిందో అది మనం రాసేస్తాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటి వదిలేసాం కదా, ఏ చైల్డ్ రాసి తర్వాత బై రాస్తాం. గమనించండి, బై రాసి హీ అవతల పక్క వెళ్తే ఆబ్జెక్టివ్ పొజిషన్ లో రాసినప్పుడు హిమ్ అని రాస్తాం. దిస్ ఈస్ పాసివ్ వాయిస్. ఇలా రాయాలి. లేదు సార్ నేను ఏ చైర్ అయిన ఆబ్జెక్ట్ అని ఫస్ట్ రాసుకుంటాను అనుకుంటే అప్పుడు ఎలా రాయాలో చూద్దాం వచ్చి. ఓకే, ఏ చైర్ చైర్ అనేది ఏంటి, మనకి సింగులరే కదా కాబట్టి వజే వస్తుంది. అక్కడ కూడా వజ్. ఆఫర్డ్ కానీ ఇంతకు ముందు ఇక్కడ చూడండి, మీ రాసినప్పుడు ఎలా రాసామో ఆఫర్డ్ తర్వాత వెంటనే అయితే మీ రాయాలా అంటే కాదు. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ అక్కడ వదిలేసినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసేటప్పుడు ఖచ్చితంగా టు యాడ్ చేయాలి. దాని ముందు జాగ్రత్త చూసుకోండి, టు యాడ్ చేసి రాయాలి. టు మీ. ఓకే, బై. ఇక్కడ బై హీ ఏమవుతుంది, హిమ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఇంతే పెద్ద ఏం కాదు, అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది బయట చేసుకొని రాదు, ఇది సెకండ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని రాస్తున్నాను, హిమ్ ఇవతల వైపు. ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి హిమ్. మరి సబ్జెక్ట్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు హీ. ఓకే, గేవ్, గేవ్, గివెన్. V2 ఇది V2 అంటే ఇప్పుడు చెప్పింది టెన్స్ సేమ్ వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్ కాబట్టి అవతల పక్క వజ్ వర్ ఉంటాయి. మనం హీ అనే సింగులర్ కాబట్టి వజ్ వాడుకుంటాం. ఓకే, తర్వాత V3 రాయాలి, గివెన్. నెక్స్ట్ మనం వదిలేసినటువంటి ఆబ్జెక్ట్ ఏ గిఫ్ట్. బై, తర్వాత బై రాసి ఐ ఏమవుతుంది, మీ అవుతుంది. పాసివ్ వాయిస్. ఏ గిఫ్ట్ తో రాసేటప్పుడు చూడండి, ఎస్ ఏ గిఫ్ట్ వజే కదా, సింగులరే కాబట్టి ఏ గిఫ్ట్ వాజ్ గివెన్. ఎస్, గివెన్. నెక్స్ట్ ఎస్ రైట్, టు హిమ్. బై మీ. ఎస్, అర్థమైంది అనుకుంటాను. మీకు క్లారిటీగాను జాగ్రత్త చూసుకోండి. చూసారా ఎలా రాసాము. ఓకే, ఇది మీకు వచ్చేస్తే ఇంకా క్లియర్. ఓకే, టెన్స్ బేస్లో మీరు ఏది ఇచ్చినా ఇంకా మీరు చేసేయగలుగుతారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.